V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఫ్లాగ్లైన్స్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాలను అరికట్టాలి, స్టీల్ ప్లాంట్ సీఎండీని అరెస్ట్ చేయాలని సిఐటియు డిమాండ్. ప్రమాదాల లిస్టు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ప్రమాదాల లిస్ట్ ఇది. ఎంత కట్టలు సార్ సైడ్ ప్రమాదం జరిగి 10 మంది చనిపోయి నిన్నటికి నెల పూర్తయింది. ఫ్యాక్టరీ అధికారులు దీని మీద రిపోర్ట్ ఇచ్చారు. 18 పేజీలు రిపోర్ట్ ఇచ్చారు. దీనిలో యాజమాన్యం పూర్తి వైఫల్యం ఉన్నది, నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది, క్రిమినల్ నెగ్లిజెన్స్ అనేది ఉన్నది అని స్పష్టంగా ఈ రిపోర్ట్లో ఇచ్చారు. దీనికి గత నెల 23వ తేదీ సంజాయిషి అడిగారు విశాఖ స్టీల్ ప్లాంట్. ఇంతవరకు వాళ్ళు ఎటువంటి సంజాయిషి ఇవ్వాల. దీనికి ముందు డిసెంబర్ 1వ తేదీ 2025న 645 లోపాలు ఉన్నాయని చూపిస్తూ 85 పేజీల కంప్లైంట్ దీన్ని స్టీల్ ప్లాంట్కి పంపించారు. దానికి సమాధానం ఇవ్వాల. కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి, అలాగే కేంద్ర స్టీల్ మంత్రి శ్రీనివాస వర్మ, మన రాష్ట్రానికి చెందిన వారే వీరు. వారు కమిటీని వేశారు 3గురితో. ఆ కమిటీ ఎంతవరకు నివేదిక ఇవ్వాల. అంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది అనే దానికి ఎంతకంటే చెప్పక్కర్లా. గత సంవత్సరం 13 ఫ్యాటల్ యాక్సిడెంట్స్. గత సంవత్సరం 2025లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 12 సీరియస్ యాక్సిడెంట్స్. ఇందులో మీకు దాని కాపీ కూడా ఇస్తాము. ఎన్ని అడుగులు? 65 మీటర్ల నుంచి. అంటే స్ట్రక్చర్స్ ఎంత బలహీనంగా ఉన్నాయంటే అక్కడ అడుగేస్తే అవి జారిపోతున్నాయి. అట్లా 65 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయారు. అట్లాగే ఇది 30 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయారు. ఇవన్నీ స్టీల్ ప్లాంట్ 2025 ఆర్టీఏ దీని కింద అధికారులు ఇచ్చినటువంటిది. వారు రిజిస్టర్ చేసిన కేసులు బుక్ చేశారు. విచారణ అయిపోయింది. 22 ఫైల్ కట్టారు. ఇప్పుడు 37 కేసులు ఉన్నాయి పెండింగ్. స్టీల్ ప్లాంట్ మీద 37 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఫైల్ కట్టేస్తారు. అంటే డబ్బులు కట్టేస్తే ప్రాణాలు ఏమైనా పర్వాలేదు. దీనికి అంతకుముందు జైల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు 2020లో ఎల్జీ పాలిమర్స్లో దక్షిణ కొరియా నుంచి వచ్చినటువంటి డైరెక్టర్తో సహా 12 మందిని 4 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయరు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయకూడదు, వాడు ఏమన్నా చేయనివాడు, వాడు ఏం చేసినా కూడా ఎవరిని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళ మీద క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టకూడదు అని ఫ్యాక్టరీ అధికారులకు పర్మిషన్ ఇవ్వడం. ఇస్తే వాడు పెడతారు. వాడికి పర్మిషన్ ఇవ్వక్కర్లా. ఇదివరకు అయితే నేరుగా పెట్టేవాడు. ఇప్పుడు మా అనుమతి లేకుండా ఎవరి మీద క్రిమినల్ నెగ్లిజెన్స్ అని కేసు పెట్టకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశం. లేబర్ కోడ్, మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ అనేదాన్ని చేసి మాకు ఢిల్లీ తెలియజేయాలి. ఏదైనా ప్రమాదం ఇన్స్పెక్షన్ చేయాలంటే ఢిల్లీకి తెలియజేయాలి. వాడు పర్మిషన్ ఇస్తే కానీ ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి లేదు. ఇవన్నీ యజమానులకి అనుకూలంగా చేసినటువంటి చట్టాలు. దీనివల్ల ప్రాణాలు ఈరోజుతో చెలగాటమాడుతూ ఉన్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ప్రశ్న రావణ్ణి ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినప్పుడు ప్రాణాలు తీసేయాలని ఏ చట్టం కింద అరెస్ట్ చేయాలో చెప్పనండి. ప్రాణాలు తీస్తున్నారు. 1 10 కాదు, 100ల సంఖ్యలో ఈరోజు కార్మికుల ప్రాణాలు పోతున్నాయి. డ్యూటీకి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడనే గ్యారంటీ లేదు. ఏ ఒక్క ఫ్యాక్టరీలో లేదు. ఈ రకంగా జరగడానికి భద్రత అనేదాన్ని రాజీ పడడానికి ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానం, తప్పుడు విధానం, యజమానికి కార్పొరేట్ విధానం.
ఈ తప్పుడు విధానాలు విరమించుకోండి. ముందు ప్రాణాలు కాపాడండి. మనిషి ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు. అట్లాంటి మనిషి ప్రాణానికి ఈరోజు విలువ లేకుండా డబ్బులు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. ఆ డబ్బులు కూడా కావాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 25 లక్షలు మాత్రం ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్లో ₹1 కోటి ఇచ్చావు, ఎసెన్షియల్లో ₹1 కోటి ఇచ్చావు, సినర్జీస్లో ₹1 కోటి ఇచ్చావు. ఎందుకని విశాఖ స్టీల్ ప్లాంట్లో 25 లక్షలు అంటే మీరు పొగబెట్టి పొమ్మని మీరు పోండి, మీకు ఎంతకంటే చెయ్యాము. అధికారులు ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, హింసిస్తున్నారు. లోపలికి వెళ్ళాలంటే డ్యూటీకి వెళ్ళాలంటే ఈరోజు కళ్ళెమ్మిడి నీళ్లతో వెళ్తున్నారు. చూస్తా ఉద్యోగాలు వదిలేగా. ఒకప్పుడు బ్రహ్మాండంగా పనిచేసినటువంటి కార్మిక వర్గం 120% బ్లాస్ట్ ఫర్నిస్లో దేశంలోనే రికార్డు 120% ఉత్పత్తి సాధించినటువంటి చరిత్ర విశాఖ స్టీల్ ప్లాంట్కి. అత్యంత లాభాలు ఒకే సంవత్సరం 2008లో 204 కోట్లు ఒకే సంవత్సరం లాభాలు సాధించినటువంటి స్టీల్ ప్లాంట్. ఈరోజు స్ట్రక్చర్ అసలు ఒక్క రిపేర్ లేదు, నట్టు బోల్టు కూడా కొట్టవలేదు. కావాలని దీన్ని ఆర్సీఆర్ బిట్టలు కట్టబెట్టాలనేటువంటి కుట్రతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. భద్రతను పణంగా పెట్టి ఈరోజు కార్మికుల ప్రాణాలు తీస్తున్నారు. భద్రతను కాపాడటం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా? యజమానుల బాధ్యత కాదు. యజమానులకు లాభాలు కావాలంతే. ప్రైవేట్ యాజమాన్యాలకు లాభాలు తప్ప అసలు అక్కర్లేదు. అలాంటిది మీరు బాధ్యత అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం. భద్రతకు సంబంధించి కూడా ఫ్యాక్టరీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం అయినా ఫ్యాక్టరీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భద్రతని ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అధికారులు మ్యాన్ పవర్ అనేటువంటిది ఈ స్టీల్ మెల్టింగ్ షాప్ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ గతంలో 2000 మంది పనిచేసేవాళ్ళు SMS1లో. ఈరోజు కేవలం 700 మంది మాత్రమే చేస్తున్నారు. 700 మంది మాత్రమే చేస్తున్నారు. అంత మ్యాన్ పవర్ తగ్గించారు. ఈరోజు సేఫ్టీ ఉంది. ఇదివరకు 56 మంది పనిచేశారు. ఈరోజు కేవలం 18 మంది మాత్రమే చేస్తున్నారు. ఈ ల్యాడల్ ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో జూన్ 8వ తేదీన దాని మీద షీట్ ఉంటుంది, అయితే ఐరన్ షీట్, అది 2 టన్నులు ఉంటుంది. దాని మీద ఆ షీట్గా వేస్తుంటే ఒక్కరు చనిపోయేవాడు కాదు. ఎంత నిర్లక్ష్యం అంటే డబ్బులు ఆదా చేయాలనేటువంటి పేరుతోటి ఆ సేఫ్టీ షీట్ని తొలగించారు. అదే కానీ ఉంటే ల్యాడర్ మీద కానీ సేఫ్టీ షీట్ ఉంటే ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు, మనుషులు చనిపోయేవాడు కాదు, ప్రమాదం జరిగేది. కానీ దానికోసం 2 లక్షల కోసం కక్కుర్తి పెట్టి ఈరోజు 10 మంది ప్రాణాలు నిలువున తీశారు. దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ రోజుకి కూడా ప్రమాదాలు ఏదో రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదాలను పట్టించుకునేటువంటి నాదులు లేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అందువల్ల ఇంత ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేటువంటి దుర్మార్గం అనేటువంటిది ఇంకొకటి లేదు. అందుకనే స్టీల్ CMDని అరెస్ట్ చేయాలని చెప్తున్నాం, స్టీల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని చెప్తున్నాం, భద్రతను కాపాడాలని చెప్తున్నాం. భద్రతను కాపాడేదాకా మేము పోట్లాడతాం, వదిలిపెట్టాం. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో ఈరోజు ఉద్యమం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రతి ఒక్కరు కూడా స్టీల్ మినిస్టర్కి లేఖలు రాసే సంతకాలు పెట్టి మా డిపార్ట్మెంట్లో ఈ లోపం ఉంది తొలగిస్తారా లేదని అడుగుతున్నారు. అయినా ఈరోజు కేంద్రం నుంచి కూడా ఇంతవరకు సమాధానం లేదు. ఆయన వేసిన కమిటీకి గతి లేకుండా పోయింది. 3 రోజుల్లో రిపోర్ట్ ఇస్తున్నారు, 30 రోజులు దాటింది. ఈ రోజుకి అతిగతి లేదు. ఇది నిర్లక్ష్యమా కాదా అని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్తారా లేదా అని స్టీల్ మేనేజ్మెంట్ అడుగుతున్నాం. కనీసం ట్రేడ్ యూనియన్లు పిలిచేంత వరకు మాట్లాడాలి. 4 రోజులైనా నీకు 10 నిమిషాలు టైం దొరకదా యూనియన్ లీడర్స్తో మాట్లాడడానికి? ఏ యూనియన్ని ఈరోజు యూనియన్లు కూడా పిలిచింది, యూనియన్ లేవు, కార్మిక సంఘాలతో మాట్లాడడం అనే వైఖరితో ఉన్నది. ఇది తప్పుడు విధానం. ట్రేడ్ యూనియన్ పుట్టిన తర్వాత ఈ రకంగా పబ్లిక్ సెక్టార్లో కూడా జరగడం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనియన్లని ఖాతరు చేయకుండా ఉండాలనేటువంటి, యూనియన్లని పట్టించుకోకుండా ఉండాలనేటువంటి వైఖరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. వాళ్ళకి ఓట్లు వస్తే మెజారిటీ వాళ్ళకి ప్రజాస్వామ్యమా? కార్మికులు ఎన్నుకున్నటువంటి కార్మిక సంఘాలతో మాట్లాడాలని, అలాగే వాళ్ళతో చర్చించాలనేటువంటి ఇంకిత జ్ఞానం లేదా? కార్మిక సంఘాలతో మాట్లాడకపోతే నీకు భద్రత గురించి ఎలా తెలుస్తుంది? నేను ఛాలెంజ్ చెబుతున్నాను. అధికారుల కంటే, CMDల కంటే, డైరెక్టర్ల కంటే కార్మికులకు తెలుసు ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో కార్మికులు చెప్పగలరు. అది వాళ్ళ యూనియన్ ద్వారా, నాయకుల ద్వారా ఈరోజు అన్ని చోట్ల జరిగే పద్ధతి. సేఫ్టీ కమిటీ అనేది స్టాట్యూటరీ కమిటీ, చట్ట ప్రకారం ఉంది.
వాటన్నిటిని బైపాస్ చేస్తున్నారు. ఒక్క ప్రమాదం జరగదు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 0 ప్రమాదాలు చేయొచ్చు. ఏదైనా ఒక దాన్ని పాస్ అవ్వాలంటే దాని 3 ఉంటాయి. ఒకటి మిస్ అయితే రెండోది మిస్ అయితే మూడోది. ఆ రకంగా ఏ ఒక్కటి కూడా ప్రమాదాలు జరగకుండా అరికట్టేదాన్ని ఆ టెక్నాలజీ ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో. మిగిలిన వాటిల్లో లేదు. విలాయ్ బొకారాలో టాటాలో లేదది. ఆ టెక్నాలజీతో అవి 50లో 60లో వచ్చిన స్టీల్ ప్లాంట్లు, మన 80-90 మధ్య వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ మన టెక్నాలజీ వేరు. ఒక్క ప్రమాదం జరగకుండా చేయొచ్చు కానీ అన్ని బైపాస్ చేస్తున్నారు. ఈరోజు RMHP అని రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో కన్వేయర్ బెల్ట్ మేనేజ్మెంట్ తగ్గొట్టి కార్మికుల మీద నెట్టాలని చూశారు. చివరికి అక్కడ ఉన్న అధికారులే ఇది కార్మికులు చేసింది కాదు, అది తగ్గొట్టడం అనేది అసాధ్యమైన విషయం, అసాధ్యమైంది. అందుకని అధికారులు స్టీల్ జాయింట్ సెక్రటరీలు ఢిల్లీ నుంచి వచ్చి కార్మికుల మీద నేపాలను చూశారు. చివరికి అందరూ రివర్స్ అయిపోతే దాంతో వెనకదిగారు. ఆ రకంగా కుట్ర జరుగుతుంది ఈరోజు స్టీల్ ప్లాంట్లో. దీన్ని ప్రైవేటీకరణ ఎలాగైనా చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ తప్పుడు పనులన్నిటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో జరుగుతున్నాయి. ఇక్కడ భద్రతను ఈరోజు తాకట్టు పెట్టేటువంటి విధంగా వ్యవహరించడం జరుగుతుంది. భద్రతను కాపాడుకోవడం, కార్మికుల ప్రాణాలు కాపాడడం అనేటువంటిది మా బాధ్యత. అందుకని ఈరోజు స్టీల్ యాజమాన్యంతో ఎటువంటి పోరాటానికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లాగే రాజీ పడేటువంటి ప్రసక్తి ఉండకూడదు. భద్రత అనే దాన్ని ఖచ్చితంగా కాపాడాలి. భద్రతను కాపాడడం కోసం, భద్రత సాధించే దానికోసం ఎటువంటి పోరాటానికైనా కార్మిక సంఘాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు కార్మికులు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది తీవ్రమైనటువంటి పరిణామాలు తీసుకునేటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది. అందుకని ప్రజల యొక్క ప్రజలు కూడా సహకరించాలని స్టీల్ ప్లాంట్లో జరిగేటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మడి రాష్ట్రంలో 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న ప్లాంట్ ఇది. ఈరోజు ప్లాంట్ నాశనం చేయాలని, ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని, కార్పొరేట్లకు కట్టబెట్టాలనేటువంటి దురుద్దేశంతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇద్దరు కూడా ఈరోజు ద్రోహం చేస్తున్నారు. ఈరోజు కార్మికులను ప్రాణాలు తీస్తున్నారు. కార్మికుల మీద కక్షగట్టి ఆఫీసర్లని, కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని 12,000 మందిని తొలగించారు. ఈరోజు నిర్వాసితులు, ఆనాడు భూములు ఇచ్చి త్యాగం చేసిన నిర్వాసితుల గురించి ఈరోజు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఉద్యోగాలు పోయింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఇదివరకు భూములు ఉంటే ఏదో రకంగా బ్రతికేవాడు. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పబ్లిక్ సెక్టార్ దాన్ని నిజంగా వాళ్ళు అభివృద్ధి సాధించారు. విశాఖపట్నం అభివృద్ధి అయిందని దానికి మూల కారణం వైజాగ్ స్టీల్ ప్లాంటే. కానీ ఈరోజు అవన్నీ మర్చిపోయి పక్కన పెట్టి కార్పొరేట్ల కోసం ఇస్తే వాళ్ళ కమిషన్ కోసం కక్కుర్తిపడి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇద్దరు కూడా స్టీల్ ప్లాంట్కి ద్రోహం చేస్తున్నారు.